లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను విస్మరించి నగదు, మద్యం సరఫరాను చెక్ పోస్టులతో నియంత్రించనున్నారు. ఆధారాలు లేకుండా 50,000 రూపాయలకు మించి తరలిస్తే నగదును స్వాధీనం చేసుకుంటామన్నారు పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా నిరంతరం చెక్ పోస్టుల తనిఖీలు పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ జిల్లాలో తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఈ 24 చెక్ పోస్టులు అదనంగా ఉంటాయి. అంటే వరంగల్ కమిషనరేట్ పరిధిలో 3 జిల్లాల పరిధి ఉంటుంది. ఈ 3 జిల్లాల పరిధిలో వరంగల్ మహానగరంతో పాటు 3 జిల్లాలు జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మొత్తం కూడా 24 చెక్ పోస్టులు 24 గంటలు పనిచేసేటువంటి విధంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు నగదు పట్టుబడకపోయినప్పటికీ ముమ్మర తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం వచ్చినటువంటి వెహికల్స్ ప్రతి వెహికల్స్ను కూడా చెక్ చేస్తూ వాటి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు సేకరించి అంటే పూర్తిగా అందులో నమోదు కూడా ఒక డైరీ ఏర్పాటు చేసుకొని అందులో వివరాలను నమోదు కూడా చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా పరిధిలోని నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట, బోయిన్పల్లి, అశోక్ నగర్, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్, తర్వాత నాయుడు పెట్రోల్ పంపు దగ్గర ఈ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని అనంత్ సాగర్ అంటే అసన్పర్తి మండలి కిందకి వస్తుంది. తర్వాత డీసీ తండా, చింతనెక్కొండ, తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డీసీ కాలనీ, ఐశ్వర్య గార్డెన్, సిఎస్ఆర్ గార్డెన్, తర్వాత పరకాల నియోజకవర్గంలో కటాక్షపూర్, క్రాస్ రోడ్, కొమ్మాల, నడిగూడ, తర్వాత ఉస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పెంచికలపేట, జనగామ జిల్లా పరిధిలోనికి వచ్చేసరికి లింగాలగనపురం, నల్లబండ, రాంపూర్, పాలకుర్తి నియోజకవర్గంలో మోన్రాయి, దేవరుప్పల, కిష్టాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇటు జనగామ నియోజకవర్గం పెంబర్తి, ఇన్యా నాయక్ తండా, తర్వాత కొన్నె క్రాస్ రోడ్డు దగ్గర కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రతి కారులో ఉన్నటువంటి ఇటు డిక్కీతో పాటు వాహనం లోపల కూడా ఏమైనా నగదు కానీ ఇతరత్ర అనుమానాస్పద వస్తువులు ఉంటే మాత్రం వాటిని చెక్ చేసి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే పంపిస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా తనిఖీలు కొనసాగుతున్నాయి? డైలీ ర్యాండమ్గా మీరు 3-4 టైమ్స్ డే టైంలో నైట్ టైం చెక్ చేస్తున్నామండి. 50,000 అంటే ఎక్కువ డబ్బులు దొరికినా కూడా మా గౌరవ సిపి ఆదేశాల మేరకు డీసీపీఎస్ వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నది. 50,000 ఎక్కువ దొరికితే మేము కన్సర్న్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ 24/7 డైలీ చేస్తున్నామండి. ఇప్పటివరకు మీ చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ ఏమైనా నగదు కానీ లేదంటే అనుమానాస్పద వస్తువులు కానీ ఏమైనా దొరికాయి? మొన్న ఒక 3 days బ్యాక్ ఒక 82,000 దొరికాయి. అది కన్సర్న్ అధికారులకు పంపించాము. ఇప్పటివరకు అయితే అవే దొరికాయండి. ఇది అధికారుల అభిప్రాయం. మనం చూడవచ్చు ప్రతి వాళ్ళు తీసుకున్నటువంటి వస్తువులను వీటన్నింటినీ కూడా చెక్ చేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అణువు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ చేసి బ్రీఫ్ కేస్ లాంటి ఇతర వస్తువులు, అనుమానాస్పద వస్తువులు ఏమైనా కనిపెట్టినా కూడా వాటిని సీజ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు ఇప్పటివరకు లభ్యం అయితే కాలేదు. కేవలం 1-2 లక్షలు అక్కడక్కడ లభ్యమవుతున్నప్పుడు సాధారణ తనిఖీల్లో భాగంగా సాధారణ రవాణాలో భాగంగా వాటిని గుర్తించి సంబంధిత అధికారులకు అయితే అప్పచెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు ప్రతి బ్యాగును కూడా క్షుణ్ణంగా అప్పచెప్పి తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. మొత్తం తనిఖీలు ఎక్కడికక్కడ ఎన్నికల నేపథ్యంలో ఇటు బస్ స్టేషన్లే కాకుండా ఇటు చెక్ పోస్టులే కాకుండా ఇటు బస్ స్టాండ్లు తర్వాత రైల్వే స్టేషన్లలో కూడా పోలీసుల తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఇప్పటివరకు నగదు పట్టుబడకపోయినప్పటికీ 1-2 లక్షలు అట్లా ఓవరాల్గా ఒక 10-15 లక్షల వరకు అయితే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నగదును సీజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.